ఉప్రేయ ఎవరు ఈ విధంగా అంటే ఉపాదాత్ వృణీతే. అందుకోసం ధీరుడే ఈ శ్రేయ మార్గాన్ని ప్రవేశిస్తాడు. ఆ శ్లోకం ఇప్పుడు చెప్పబోతున్నాను. యత్ ఉభే అపి కర్తుం స్వాయత్తే పురుషేణ కిమర్థం ప్రేయ యావాదత్తే బాహుల్యేన లోక ఇత్యుచ్యతే. ప్రశ్న. యత్ ఉభే రెండు కూడా మానవుని యొక్క మనస్సులో వస్తున్నప్పుడు అదికి జనము ఎందుకు శ్రేయ మార్గం తీసుకోరు, ఎక్కువ జనం ప్రేమ మార్గం ఎందుకు పోతున్నారు అని అడుగుతున్నాడు శిష్యుడు. రెండు కనబడుతున్నాయి కదా, ఇది శ్రేయం ఇది ప్రేమని తెలుస్తూ మళ్ళీ దాంట్లో పోతున్నారు, అందరూ దీంట్లో ఉండొచ్చు కదా అని ప్రశ్న వేస్తున్నాడు అనమాట. బాహుల్యేన లోక అంటే అధికమైన జనము ప్రేయ ఏవ ఆదత్తే, ప్రేయ ఏవ స్వీకరిస్తున్నారు, శ్రేయం తక్కువ. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతతో ఏతతో తౌ సంపరీత్యా వివినక్తి ధీరః శ్రేయో హి ధీరోభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతత్ తౌ సంపరీత్యా వివినక్తి ధీరః శ్రేయో హి ధీరోభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే. శ్రేయః ప్రేయః అనమాట చాచాని మనుష్యం ఏతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః శ్రేయః ధీరః అభి ప్రేయసో వృణీతే ప్రేయః మందః యోగక్షేమాత్ వృణీతే. అంటే ఇప్పుడు ఈ శ్లోకంలో దాన్ని ఇంకొకసారి వివరిస్తున్నారు. మనుష్యం ఇద్దరిని కూడా మనిషిని శ్రేయ ప్రేయ ఈ రెండు వరిస్తాయి. ఈ రెండు మనిషిని వరిస్తున్నాయి. ఏమిటి? శ్రేయో మార్గము ప్రేయోర్ మార్గము మనుషుని గురించి రెండు కూడా ఉంటున్నాయి. తౌ ఈ రెండింటిని ధీర ధీర అంటే ఏంటి? దీహి అస్యాస్తి ధీర. ధీర అంటే బుద్ధిమంతుడు. ధీర అంటే బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు అంటే బుద్ధి అంటే జ్ఞానం. ఇంకా అందులో కూడా దీహ అంటే బుద్ధి, బుద్ధి అంటే జ్ఞానం. దీహ అన్నా బుద్ధి అన్నా జ్ఞానం అన్నా ఒకటే అర్థం. కాబట్టి బుద్ధిమంతుడు అంటే జ్ఞానవంతుడు, ధీర అంటే జ్ఞానవంతుడు. తౌ సంపరీత్య, తౌ అంటే ఏంటి? ఆ రెండు. ఎందుకంటే సహ తౌ తే, రామ రాము రామ, అలాగనే సహ తౌ తే. తౌ అంటే ఆ రెండింటిలో, ఆ రెండింటిని సమ్యక్ పరీత్య చక్కగా వాటిని విచారించి, సమ్యక్ పరీత్య అంటే చక్కగా వాటిని విచారించి ఏం చేస్తున్నాడు? వివినక్తి అంటే వేరు చేస్తున్నాడు. ఆ రెండిని వేరు చేస్తున్నాడు. ఇది శ్రేయము ఇది ప్రేమని చక్కగా విచారించి ఆ రెండింటిని వేరు చేస్తున్నాడు. వేరు చేసి ఏం చేస్తాడు? ధీరః, ధీరః అంటే జ్ఞానము కలవాడు, బుద్ధిమంతుడు. అభిప్రేయసః శ్రేయః వృణీతే. ప్రేయసః అనేది ఏమిటి? పంచమీ విభక్తి. ప్రేయ మార్గము కంటే, పంచమీలో కంటే వలన వస్తాయి కదా, దాని వలన దానికంటే. ప్రేయస అంటే ప్రేయో మార్గము కంటే శ్రేయః అభివృణీతే. శ్రేయో మార్గాన్ని చక్కగా వరిస్తున్నాడు. ఎవరు? ధీరః, ధీరుడు. ఆయన అంటున్నాడు కదా, చాలామంది ప్రేయో మార్గమనే వరిస్తున్నారు. కారణం ఏమిటని? మరి దాన్ని వివేచన శక్తి లేనందువల్ల అందరు ఇటువైపు వచ్చేస్తున్నారు. ఇటువైపు ఎవరో వివేచన శక్తి కలవాడు ఎవడో ఒకడు ఉంటాడు ధీరుడు. 10 మందిలో ఒకడు, లేకపోతే 100కి ఒక్కడు, 1కి ఒక్కడు ఉంటుంటాడు. అలాంటి వాడు ఏం చేస్తాడు? ప్రేయసః ప్రేయో మార్గం యొక్క విషయాన్ని చక్కగా అవలోకనం చేస్తాడు. వీడిని ఏమంటారు? దూరదర్శి. అంటే భవిష్యత్తును కూడా విచారిస్తూ ఈ మార్గంలో వెళ్తే, లేకపోతే ఈ ఉద్యోగంలో జాయిన్ అయితే, ఈ వ్యాపారం చేస్తే, ప్రతిదీ కూడా కదా ఏమైనా దూరదర్శి అంటారు. దూరదృష్టి ఉండాలంటారు. అప్పటికప్పుడు ఏదో దొరికింది ఏమి దాన్ని స్వీకరిస్తాము, మళ్ళీ ఎలాగో గోతులో నూతులో పడితే అయ్యో రాము అనుకుంటాం. అనుకోకుండా
మొట్టమొదటే దూరంగా ఆలోచించి ఆ వచ్చినటువంటి కష్టాలు మొదట కష్టం ఉన్నా కొన్ని దూరంగా ఆలోచిస్తే మొదట కష్టం ఉంటాయి, తరువాత సుఖం ఉంటుంది. కొన్ని దూరం ఆలోచించకపోతే మొదట సుఖంగా ఉంటుంది, తరువాత కష్టంగా ఉంటుంది. అందుకని ఏదైతే కష్టం కొంచెం ఉందో అది మొదట అనిపిస్తే తర్వాత ఏమవుతుంది, సుఖం జీవితంలో ఉంటుంది. ఈ మొదటి సుఖంలో పడిపోతే మళ్ళీ జీవితం వల్ల కష్టం అనిపించాలి. అందుకని దూరదృష్టి ఉండాలి. అందుకని అంటున్నాడు, అటువంటి ధీర ప్రేయస ప్రేయో మార్గమును సమ్యక్ విచారించి శ్రేయ వృణీతే. ఇక ప్రేయ ఉంది కదా, మంద, వీడు అసలు మందుడు. ఏమి ఈరోజు పని ఈరోజు చేయడు, అప్పటి పని అప్పుడే చేయడు, ఆయన పని ఇంకోటి చేయడానికి రావాలి. అర్థమైందే? ఎందుకు ఈ పని చేయలేదంటే ఇక్కడ ఇంకే తుడిచే వాళ్ళు రాలేదు, ఏమి దీపం పెట్టే మా ఆవిడ గారు కూడా ఏంటి తోమలేదు కాబట్టి నేనే జ్యోతి ముట్టిస్తాను అంటుంటాడు. ఏమిటి ఆ విధంగా ఏమిటి, మంద స్వయంగా పని చేయడు, అన్నీ అమర్చి పెడితేనే ఆ పని, లేకపోతే నాకు తప్పు లేదు, వాళ్ళది తప్పు. ఎందుకంటే రోజు అమరుస్తున్న వాళ్ళు అమర్చు ఎవరు తప్పు, నాకు తప్ప. అందుకనేమిటి ఈ మందిరం ఏం చేస్తాడు, ప్రేయో మార్గం. ఈ ప్రేయో మార్గంలో దేనికోసం వృణీతే యోగక్షేమాత్. నేను చక్కగా ఉండాలి, ఏమి ఐశ్వర్యంగా ఉండాలి, మా వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి, అన్నీ కూడా బాగుండాలి, ఈ మార్గంలోనే ప్రవేశిస్తాడు. అందుకని ఈ కష్టంలో ప్రవేశించడు. అందుకు చెబుతూ ఉన్నాడు, ప్రేయ వాడు మంధుడు. మంధుడు అంటే ఎవరు, అజ్ఞాని. అజ్ఞాని అంటే అవివేకి, అధీర. ఇటువంటి వాడు యోగక్షేమాత్ ప్రస్తుతం జరిగే సదుపాయాన్ని చూసుకుంటాడు, తర్వాత వచ్చే కష్టాన్ని విచారించడు. కాబట్టి ఈ విధముగా వృణీతే దానికి సేకరిస్తున్నాడు. అందుకే భగవద్గీతలు ఏమన్నాడు, మొదట ఎవరైతే అమృతాన్ని భుజిస్తూ ఉంటారో తర్వాత వారికి విషశూల్యం అన్నారు, ఇది రజోగుణ ధర్మం అన్నారు. మొదట ఎవరైతే విషాన్ని స్వీకరిస్తుంటుంటారో కష్టాలని, వారికి ఏమన్నారు, తరువాత సుఖం వస్తుందట. పరిణామే అమృతోపమం. తత్సుఖం ఏమిటి, సాత్వికం స్మృతం అన్నారు ఇక్కడ 18వ అధ్యాయం. కాబట్టి మొట్టమొదట కష్టమైనా సరే ఆ పనిలో ప్రవేశించాలి. పూర్వం అలా ప్రవేశించి తరువాత వారు సుఖంగా పెద్ద పెద్ద ఆఫీసులు అయిపోతున్నారు. ఆ కష్టాన్ని ఓర్చుకొని వారు పెద్ద పెద్ద ఆఫీసులు అయిపోతున్నారు. అందుకని ఈ విధంగా 2 మార్గాలు ఉన్నాయి. యోగక్షేమం కోసం మందులేమో ఎక్కువగా పోతూ ఉన్నారు, ధీరుడు విచారించి ఈ మార్గంలోకి వస్తుందని చెప్పాడు. సత్యం స్వాయత్తే సత్యం అంటున్నాడు. అయితే తత్సంబంధమైన నిజమే. తథాపి సాధనత ఫలతశ్చ మందబుద్ధీనాం అంటే దుర్వివేక రూపే సతి వ్యామిశ్రే భూతే ఇవ మనుష్యం ఏతం పురుషం ఇతః ప్రాప్నుతః శ్రేయశ్చ ప్రేయశ్చ అని చెప్తూ ఉన్నారనమాట. ఎలా అంటే ఉదాహరణ ఇస్తున్నారు. మందుడు ఎందుకు గ్రహించుకోలేకపోతున్నాడంటే ధీరుడు ఎలా గ్రహిస్తున్నాడంటే ఒక ఉదాహరణ ఇస్తున్నారు. అతః హంస ఇవ అంబస పయ తౌ శ్రేయ ప్రేయ అంటే చెప్తున్నాడు. అంబస పయ హంస ఇవ. ధీరుడు ఏం చేస్తాడంటే హంస దగ్గర ఒక లీటర్ పాల్లో 4 లీటర్ నీళ్ళు కలిపి వేసినా అదేం చేస్తుందంటే పాలనే స్వీకరించి నీరు వదిలిపెట్టేస్తుంది. అది పాలనే స్వీకరిస్తుంది, నీళ్ళని మాత్రం నీళ్ళుగా వదిలేస్తుంది. అలాగే ధీరుడు ఏం చేస్తాడంటే ఈ 2 కలిసి ఉన్నా, ఈ 2 తన మనసుకు వచ్చినా, హంస ఎలాగైతే నీళ్ళని విడిచిపెట్టి పాలను స్వీకరిస్తాదో అలా ధీరుడు. ఇంకా అజ్ఞానం ఏమిటి, అబ్బా ఇన్ని పాలు ఉన్నాయి కాబట్టి మనము ఈ విధంగా ఇవి 2 రోజులకైనా సరిపోతాయని ఏం చేస్తాడంటే ఆ 4 లీటర్లు 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా చూసుకుంటాడు. కాబట్టి జ్ఞాని చూస్తాడు, ఇదంతా పెట్టుకోడు ఎందుకు నేను అరిగించుకోవడం, మళ్ళీ ఈ మిషన్ ట్రబుల్ కాబట్టి అందులో ఉన్న సారాంశాన్ని తీసుకుంటే సరిపోతుంది, ఆసక్తిమైన ఆహారం తీసుకుంటాడు. అందుకే చెప్పారు అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాల బహవశ్చ విఘ్నాః. అక్కడ ఉదాహరణ ఇచ్చారు. హంసో యదా క్షీరమివాంబు మిశ్రం అన్నాడు. శాస్త్రములు అనంతములు, శాస్త్రములు తక్కువ. ఇప్పుడు అందులోనికి ఈ రోజుల్లో వచ్చినటువంటి విలేకరులు ఉన్నారా, రచయితలు ఎన్ని రాస్తారో వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ రాసింది దేనికి రాస్తారో తెలియలేదు. అందుకనే ఎవరైనా గురువుని ఆశ్రయించి ఆ గురువు గారు ఒక మార్గాన్ని చెప్తారు, ఆ గ్రంథాలే ముఖ్యంగా చదువుతున్నారు. అన్నీ చదవద్దని చెప్పలేదు, అన్నీ చదవండి. ఒక గ్రంథం మీద ఆధారిత రావాలి. మనకి ఏదైనా పట్టుకోవాలి, భగవద్గీత కానీ
కఠోపనిషత్తు కానీ పాతంజలి యోగ సూత్రాలు కానీ ఈ 3 చాలా ముఖ్యమని మహర్షి మలయాళంలో ఎన్నుకున్నారు వారు. ఎవరు సన్యాసం తీసుకోవాలంటే ఈ 3 క్షుణ్ణంగా రావాలి. తర్వాత సన్యాసం 3 కంఠస్థం పెట్టించేవారు అప్పుడు స్వాములు వారు ఉండేటప్పుడు. ఇప్పుడు అందరూ కంఠస్థ ముసలి వాళ్ళు ఏం పెడతారా? కాబట్టి ఈ 3 స్వాములు వారు వస్తేనే సన్యాసంకి వచ్చినప్పుడు ఈ 3 వచ్చాను అడుగుతారు పెద్ద స్వాములు వారు. ఇంతవరకు మనకి ఆ పరంపర ఇప్పుడు ఉంది, లేదని కాదు. అందుకని ఈ 3 ఎందుకంటే చాలా మోక్షానికి సన్నిహితమైన సాధన. అలాగని ఈ గ్రంథాలు బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు ఇవన్నీ చూడాలి. వీటికి వ్యతిరేక్తమైన ఇవి కరెక్ట్గా స్టాండ్లు వంట పెడితే వ్యతిరేక్తమైన గ్రంథం వచ్చినా దాన్ని ఖండించడానికి మనకి వీలు పడుతుంది. దీంట్లో సమగ్రం తెలుసుకోక ఏమి ఇందులో ఒక పిసర ఏమి చూసి ఏవో 4 ముక్కలు ఖాళీగా ఉండేటప్పుడు అందులో చూసి ఇంక ఈ 2 ఏమి నిశ్చయించలేదు. అందుకని ఒక అథారిటీ కింద ప్రతివారం చదువుకోవాలి. మన ప్రతివారంను ఒక భగవద్గీత అనుకోండి, పూర్తిగా దాన్ని 10 సార్లు చదవాలి వచనంతో సహా. అప్పుడు భగవద్గీత యొక్క విషయం తెలుసుకోవాలి. ఎవరు ఏ ప్రశ్న వేసినా మనకు అర్థమైపోయింది. లేదు కఠోపనిషత్తు అదైనా 10 సార్లు చదువుకోవాలి. ఏమి సంవత్సరానికి ఒక 5 సార్లైనా ఆ గ్రంథం మీద మనకు వచ్చిస్తే తక్కిన విషయాలన్నీ దానికి సంబంధించి ఉంటాయి. ఒక గ్రంథం 700 శ్లోకాలు మనకు ఉన్నాయి ఇందులో భగవద్గీతలో. ఒక్కొక్క శ్లోకంలో ఇంచుమించు 10 పదాలు ఉంటాయి. ఇది చక్కగా తెలుసుకుంటే 700 పదులేని చెప్పండి, 7000 పదాలు వచ్చేస్తాయి మనకి. ఇంకెంతకన్నా ఎక్కడ ఏ శ్లోకం ఈ పదాలే కదా. అందుకే 100 శ్లోకాలు కంఠం చేస్తే వాడు పండితుడే. ఎందుకంటే తగడా చెప్తుంటాడు అనమాట. చెప్తుంటే ఆ మహాపండితుడు అనుకుంటుంటాడు. అందుకని కొన్ని ఏమైనా నేర్చుకోవాలి మనం. ఈ విధంగా సాధు శోభనం భవతి. యోగక్షేమాత్ ఉరుణి అత అంశ. అది అనంత శాస్త్రం బహువేదితవ్యం. శాస్త్రం అనంతం. ఆ శాస్త్రాన్ని మనం చూడాలంటే కష్టం. అందుకే తను ఎవరు గురువుని ఎవరు ఆశ్రయించారో ఆ గురువు గారి దగ్గరికి నా మార్గానికి ఏ గ్రంథాలు చదవాలి మొదలు అడగాలి. అప్పుడు అంతా ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టులో ఏ గ్రంథం చదివినా ఆ మార్గానికి త్రోవాలి. అది మానేమనుకోండి, ఇంకొక మతం చదివితే వీళ్ళేమంటారు, రోజు పూజ చేయాలంటారు. వీరికి ఎవడో ఒక గ్రంథం ఇచ్చి త్రోవడి చదవంటాడు. ఆయన అంటాడు ఇది పూజ చేయకూడదు, పూజ చేసేవాడు మూర్ఖుడు అని రాస్తాడు అందులో. ఏమి ఇప్పుడు వీడి సందేహం, ఇది పూజ చేయొచ్చు, చేస్తే మంచివాడు అంటే నిజాసు. మళ్ళీ అదేం చేస్తాడు, అది చేస్తే వాడు మూర్ఖుడు అన్నాడు. మూర్ఖుడు కరెక్టే లేదని కాదు, రాశాడు కూడా శ్లోకం ఉంది, కానీ దాని స్థితి వేరు. కాబట్టి ఇప్పుడు వీడికి మొట్టమొదటే ఇది నేను మూర్ఖున్నా నేను మంచివాడినా, ఇప్పుడు ఏ శాస్త్రమో అది సందేహం అయిపోతుంది. అందుకనే అనంత శాస్త్రం, శాస్త్రం అనంతం. అందుకు ఇక ఏంటి అల్పశ్చ కాల, కాలం ఎంత ఉంది, శాస్త్రములు ఎక్కువ ఉన్నాయి. మన కాలం ఎంతం చెప్పండి. 100 ఏళ్ళు బ్రతికితే 50 ఏళ్ళు నిద్రకే పోయింది. ఏమంటారు? ఇంకా పగలు కూడా చాలామంది పడుకుంటే 75 ఏళ్ళు నిద్రకే తీసేయాలి. అర్థమైందే. ఇంకా పోనీ 50 ఏళ్ళే తీద్దాం. ఇంకా బాల్యంలో పోయింది 10, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ వరకు. ఇంక వృద్ధాప్యం వచ్చి అందులో పోయింది, యవనంలో ఈ యొక్క ఇందులో పోయింది, ఈ మిగిలే కాలం అంతా. అందుకని అల్పశ్చ కాలం. బహవశ్చ విఘ్నాః, అందులో ఎలాంటి అడిగేస్తే విఘ్నం. శ్రేయాంశ బహు విఘ్నాన్ని, మంచి పని చేసిన వాడికే విఘ్నాలు. ఏమి ఇక్కడ మన సత్సంగం పెట్టుకుంటే రావడానికి ఎన్ని విఘ్నాలు అవుతాయి. అదే కానీ ఎవరైనా సినిమాలకు వాణిశ్రీ కానీ లేకపోతే యమునా కానీ వచ్చిందంటే అడిగామా ఇంకా ఊపిరి తిరగదు. ఆ రోజు బతుకుతామో బతకమో, బతికొస్తే బాగుండు అనుకుంటారు అందరూ. అర్థమైందే. కొంతమంది లోపలికి వెళ్ళిపోయి నేరకి వెళ్ళాము, పోతే పోయింది కదా, ఎలాగో చచ్చి బతికొచ్చాము అనుకుంటాను. అది ఊపిరి తిరగకుంటాను. అర్థమైందే. అందుకని చెప్పాడు ఏమి భగవచ్చ విఘ్నాః, విఘ్నాలు అనంతం వస్తాయి. విఘ్నైర్ముహుర్ముహుః ప్రతిహన్యమానోపి. ఏమి విఘ్నాలు వస్తాయి కదా అని ఏమి ప్రారంభించిన వాడు అధముడట. విఘ్నాలు వచ్చినాయి కదా అని విడిచిపెట్టేవాడు మధ్యముడు. విఘ్నాలు వచ్చినా సరే మాటికి ప్రయత్నం చేసేవాడు ముందుకు పోతే వాడు ఉత్తముడు. సరే మనం ప్రారంభించాం. అసలు మా ఇంటికి అలవాటే లేదు ఈ పని, ఏదో ఆ స్వామి చెప్పించే దీంట్లో ప్రారంభించాం, అన్నీ విఘ్నాలే అంటాడు ఒకడంటే. అందుకే నీకు వచ్చే విఘ్నాలు అంటారు. ఏమి ఎలాగంటే మానవులకి ఎందుకు చూస్తున్నాం కదా, వాళ్ళ ఇంట్లో జ్యోతి ఎప్పుడు అలవాట్లేదట. ఎవడో చెప్పాడు దీపం పెట్టుకోమని, దీపం పెట్టేకి ఏదో పెద్ద నష్టం వచ్చింది. అదే రే మీ తల్లిదండ్రుల నుంచి దీపం లేదు కదా, నువ్వు ఆ దీపం పెట్టావు, తోపోయేవాడు చెప్పి దీపం పెట్టావు, నీకు ఈ అర్థం వచ్చిందని వాడు వీడిది నమ్మి ఇంక జీవితంలో దీపం పెట్టకూడదని ఒక బోర్డు రాసుకోండి ఇంట్లో. ఎందుకంటే తన కొడుకులు కోడలు అందరూ చూస్తుండి దీపం పెట్టకూడదు. అర్థమైందే. ఇలా ఉంటుంటాయేమో నమ్మకాలండి. అందుకని చెప్తున్నాడు ఎందుకు ఈ విఘ్నాలు వస్తాయని పనే ప్రారంభించడు వాడు అర్థమడు.
విఘ్నాలు వస్తున్నాయి కాబట్టి మధ్యలో ఆపేస్తారు వీడి మధ్యముడు. ఉత్తముడెవడు? విఘ్నైర్ముహుర్ముహం. విఘ్నాలు వచ్చినా సరే, ఏడుగు సింహము కాలు ముందు పెట్టిందంటే ఎన్ని శస్త్రాలు ఇచ్చినా సరే అది ఎప్పుడు వెనక్కి రాలేదు. దానికి రావడమో లేకపోతే జయించడం ఒక్కటే. అలాగే మనము కూడా అడుగు ముందుకు వేసామంటే ముందుకే వెళ్ళాలి, ముందుకు వెళ్ళిపోవాలి, ఎప్పుడు నష్టం రాదు. ఏం చెప్పాడు? నమే భక్త ప్రణశ్యంతి, నా భక్తుడు ఎప్పుడికి చదవడు. ఇంకేం చెప్పాడు? నహి కులు కళ్యాణి కశ్చిత్ దుర్గతిం తాతరించే. మంచి పనులు చేసిన వాడు, అర్థమైందా, వినాశాన్ని ఎప్పుడు పొందని బల్ల మీద గుద్ది చెప్తుండే కృష్ణుడు. అనేక మంది ఇప్పుడు 150 మంది పల్లెటూళ్ళు అక్కడిక్కడ ఈ మూఢనమ్మకాలతో పైకి రావడం లేదు. కాబట్టి ఇప్పుడు ఒక ప్లాన్ వేసుకోవాలని అనుకుంటున్నాను. పల్లెటూరుల్లో కూడా ఏమి ప్రత్యేకంగా ఒక వారం 10 రోజులు కోర్సు పెట్టి వాళ్ళకి అక్కడేదో పేదవాళ్ళకి కూడా మందులు పెట్టి రెండు ఆధ్యాత్మిక నడిపిస్తే ఇంకా డెవలప్ బాగుంటుంది ఒక అభిప్రాయం. కాబట్టి చాలా బాగుంటుంది. ఇది టౌన్ ఏరియాల్లో ఎలాగ తప్పదు, వస్తారు పెద్దవాళ్ళు, పల్లెటూరులో అవడం లేదు. దీనికి ఒక యోజన ముందుకు ఏమి చేయాలని ఉంది, ఈశ్వరుడు ఎలా ఉంచాడు. అందుకని ఈ విధంగా ఏమిటంటే మనం ఇప్పుడు ఎంతవరకు వచ్చాము? బహవశ్చ విఘ్నాః. అందుకు పనిచేసిన విఘ్నాలు వస్తాయి. విఘ్నాలు రాకుండా మనం విఘ్నాలు వచ్చినా సరే, ఏ విఘ్నం వచ్చినా ఏ సుఖం వచ్చినా మన పూర్వజన ప్రారంభం ఇది ఒక్క నిశ్చయించుకోండి. ఆయన దీపం పెట్టమంటే మనకు నష్టం రాలేదు, ఈ దీపం తీసిస్తే లాభం లేదు. ఇదే మూఢం అంటారు, మూర్ఖత్వం, ఇంకేమీ లేదు. కాబట్టి ఆధారం ఒక్కటే. ఎందుకంటే మన వేదం ప్రమాణం, శృతి ప్రమాణం కదా. మన మొత్తం భారతదేశం ఉత్పత్తి అయినాక అందరికి ఇచ్చింది వేదం. అందుకని దాని మీద ఆధారం ఉండాలి, ఏమీ నష్టం రాదు. అందుకు చెప్తున్నాడు. అందుకని శాస్త్రంలో సారం గ్రహించుకోవాలి. హంసో యదా క్షీరమివాంబ మిశ్రం. హంస ఎలాగైతే పాలు నీళ్ళు కలిసినప్పుడు వాటిని విభాగిస్తుంది, అప్పుడే అది ఇప్పుడు మళ్ళీ అవి ఏదో సూక్ష్మం కనిపెట్టి ఏమి ఆ పాలల్లోనే ఏది పెట్టి నెయ్యి అంతా తీసేస్తున్నాం మన వాళ్ళు. ఇవన్నీ పూర్వం ఉండినవే. హంస ముక్కు పెట్టి తీసేసేది, ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నారు కదా, పాలల్లోనే పెట్టి తీసేస్తున్నారు. ఏమిటి ఆ నెయ్యి. ఇంకా మనకు వచ్చిన పాలల్లో వెన్న లేదు, నెయ్యి లేదు, మొత్తం ఏంటి పిప్పే వస్తున్నాయి మనకి. పూర్వం ఏంటంటే అందులో వెన్న నెయ్యి ఉండేవి, ఇప్పుడు సూక్ష్మం మరిగారు, మరగబెట్టక్కది ఏమీ లేదు, అందులో పెడితే మిషనట్ అంత వచ్చేస్తారు నెయ్యి. అప్పుడు ఈ సులువులండి. అందుకని ఈ విధంగా మనం కూడా అన్ని శాస్త్రాలు చదివి సారాంశం గ్రహించుకొని ప్రతిరోజు ఒక సారాంశం ఒక వాక్యం ఒక దగ్గర రాసుకోవాలి. రోజంతా శాస్త్రం చదవండి, ఒక గంట కానీ అర్ధగంట కానీ. అందులో ఏ ముఖ్యమైన ఒక పాయింట్ రాసుకోవాలి. ఆ పాయింట్ చూస్తూ ఉంటే చాలు, దాని ఆచరణతో మనం ఏమవుతాం? ముక్తులు అయిపోతాం. అందుకని చెప్తూ ఉన్నారు. అతః హంసః ఇవ అంబసః పయః తౌ శ్రేయః ప్రేయః పదార్థౌ సంపరీత్య సమ్యక్ విచార్య. సమ్యక్ పరిగమ్య అంటే చక్కగా తెలుసుకొని, మనసా ఆలోచ్య, మనస్సు చేత విచారించాలి. మనస్సు చేత విచారించి గురులాఘవం వివినక్తి పృథక్ కరోతి. సంస్కృతం కదా. గురు లాఘవం అంటే, గురువు అంటే ఏది గొప్పది, లాఘం అంటే ఏది తక్కువది, అంటే ఏది మంచిది ఏది చెడ్డది. దానిని ధీరః ధీమాన్ పృథక్ కరోతి. అది ధీమంతుడే దానిని పృథక్ కరోతి. వివిచ్యచ శ్రేయో హి శ్రేయ ఏవ అభివృణీతే. కాబట్టి అతడు ఏమిటి? శ్రేయస్సునే కోరుకుంటాడు. ప్రేయసః అభ్యరిహి తత్వాత్. దానిని ఎప్పుడూ కూడా ప్రేయస్సుని తీసుకోడు. అతడు ఎవడు? అతడే ధీరుడని చెప్పాడు. ఎస్తు ఇంకా చెప్తున్నారు ఇప్పుడు. మందః అల్పబుద్ధి సహ వివేక సామర్థ్యాత్ వివేక అసామర్థ్యాత్ యోగక్షేమాత్ యోగక్షేమ నిమిత్తం శరీరాది ఉపచయ రక్షణ నిమిత్తం ఇత్యభిప్రాయ. ఏం చేస్తున్నాడు మందుడు? మందుడంటే అల్ప బుద్ధి కలవాడని భాష్యకారులు రాశారు. మందుడు అంటాం కదా, అతనికి గొప్ప బుద్ధి ఉండదు, అల్ప బుద్ధి. అల్ప బుద్ధి కలవారికి ఏమనిస్తే పద్యం చెప్పారు. అల్ప బుద్ధి ఓ పద్యం ఉంది. అల్పబుద్ధి వానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టు అన్నాడు. ఏమి అందుకోసం ఈ అల్పబుద్ధి వాళ్ళందరికీ అధికారం ఇస్తే ఏమవుతుంది? పెద్దవాళ్ళందరినీ తొలగొడతాడు. దీనికి సరదాగా ఒక ఆయన చెప్పేవాడు. ఓ రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారు దగ్గర రోజు అతడు ఆయనకి ప్రతిరోజు 2 రోజులకి ప్రతిరోజు రావాలి మంగళాయన వచ్చి గడ్డానికి ఇస్తుంది. టైం అనమాట 6 గంటలు. రాత్రి ఏదో కారణం వాళ్ళు ఉండిపోయి రాజుగారు అలా నిద్రపోతున్నారు. నిద్రపోయి టైం పరంగా వచ్చాడు 6 గంటలకి.
ఆయన నిద్ర మంచి నిద్రలో ఉన్నాడు. నిద్రలో ఉండి నేను చక్కగా గడ్డం అది గీసేసి ఈ డ్యూటీ ప్రకారం పోయాడు. ఆయన నిద్ర నుంచి లేట్ అయింది కదా, అద్దం చూసుకుని అలవాటు తెచ్చేది అందరూ కూడా తల దగ్గర పెట్టుకోవడం అద్దం. అందుకు అద్దం చూసుకునేసరికి అంతా ఈశ్వరుడు ఏంటిది, ఎప్పుడు వచ్చాడు, నాకు స్వప్నం వచ్చిందా లేకపోతే నిద్రపోయానా అని ఆలోచిస్తున్నాడు. అట చూసేసరికి అబ్బా నా ఉన్నాడు వాడు మంత్రి అంటారు కదా, మనకు కూడా అతన్ని కూడా మంత్రి అంటారు కదా మనలో తెలుగులో. కాబట్టి వీడు మహాశ్రేష్ఠుడు. వెంటనే వారికి పిలిచి నీవు చాలా యుక్తిపరుడు కాబట్టి నువ్వేం చేయాలంటే ఇక మంత్రి స్థానం నిన్ను వేస్తున్నాను రేపటి నుంచి అన్నాడు. ఏమిటి మంత్రి స్థానంలో వేసేది అన్నమాట ఇద్దరికి. ఎందుకంటే ఇలాగ నాకు ఒక్క పిసర నష్టం లేకుండా కష్టం లేకుండా ఎప్పుడు తీసేళ్ళావో నాకేం తెలియదని. సరే మంత్రి స్థానాలు వేస్తే ఇంకేం కావాలా, మంత్రి అయిపోయాడు. ఇంకా మంత్రి అయిపోయి వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు కదా. వ్యవహారాలు చూసుకుంటుంటే ఒకరోజు ఏమైపోయింది, ఆ రాజ్యం అపహరించే పక్క వాళ్ళు వచ్చారట. పక్క రాజు వస్తే ఇప్పుడు ఏం చేయాలా అని విచారణ వచ్చింది. విచారణ వస్తే రాజుగారితో చెప్పాడట, ఇప్పుడు చేయవలసింది ఏమీ లేదు, మనకి ఈ రహస్య మార్గం ఉంది కదా, ఆ మార్గం కింద మనం బయటపోతే నాకు 5 ఊర్లు ఉన్నాయి మొదటి నుంచి. ఏమిటి అందులో మీకు 3 ఊర్లు ఇచ్చేస్తాను, నేను 2 ఊర్లు తీసుకుంటున్నాడు. నువ్వు రాజు కాబట్టి 1 ఊరు ఇచ్చేస్తున్నా అన్నాడు. అంటే ఈయన మొదటి నుంచి 5 ఊర్లు పోయేది, మొన్న చేసి ఊర్లు బాగున్నాయన్నమాట ఇప్పుడు పూర్వమే. అందుకని వీడికి ఎంతకన్నా బుద్ధి లేదు, ఇంకా వాడిని జయించే బుద్ధి లేదు. ఈ రాజుని తీసుకెళ్ళిపోయి ఏమిటి ఇదే మంచిది అన్నాడు. అందుకని ఏమిటంటే అల్పబుద్ధి వారికి అధికారం ఇచ్చిన దొడ్డవారిని ఎలా తొలగొట్టు అన్నాడు. అందుకని ఆ అల్పబుద్ధి గారు ఏం చేస్తాడు అతను అంటే చెప్తున్నాడు, వివేక సామర్థ్య అవివేక అంటే వివేకం లేకుండా ఏమి సామర్థ్యం లేకుండా యోగక్షేమాత్ పశు పుత్రాది లక్షణముతో శరీరాది ఉపచయం అభివృద్ధి కోసమే రక్షణ నిమిత్తం ప్రేమ మార్గాన్ని స్వీకరిస్తాడు అని చెప్పాడు. చెప్తూ సత్వం ప్రియాన్ ప్రియ రూపాగుంశ్చ కామాన్ అవిధ్యాయన్ నచికేతో అత్యస్రాక్షీ నైతాగం శృంకాం విత్తమయీమవాప్తో యస్యాం మజ్జంతి బహవో మనుష్యాః సా త్వం ప్రియాన్ ప్రియ రూపాగుంశ్చ కామాన్ అవిధ్యాయన్ నచికేతో అత్యస్రాక్షీ నైతాగం శృంకాం విత్తమయీమవాప్తః యస్యాం మజ్జంతి బహవో మనుష్యాః సా త్వం ప్రియాన్ ప్రియరూపాంచ కామాన్ అవిధ్యాయన్ నచికేతః అత్యస్రాక్షీ నా ఏతాం శృంకాం విత్తమయీం అవాప్తః యస్యాం మజ్జంతి బహవో మనుష్య. ఇది పదవిభాగం. ఇప్పుడు చెప్తున్నాడు, ఇంతవరకు చక్కగా చూశాడు యమధర్మరాజు. ఇంక ఇతడు యోగ్యుడే, ఇతడు సామాన్యుడు కాదు. అప్పుడు నచికేతుడితో అంటున్నాడు, హే నచికేత అంటూ ఉన్నాడు. హే నచికేత మధ్యలో ఉందిగా ద్వితీయ శరణంలో అవిధ్యాయ నచికేత అని. హే నచికేత అంటే ఓ నచికేతుడా, స త్వం ఇంతవరకు నేను ఏదైతే చెప్పానో సహా అంటే ఆ విషయాలన్నింటినీ గమనించిన నీవేం చేశావు, ప్రియాన్ ప్రియరూపాంశ్చ కామాన్ అభిధ్యాయన్ అత్యస్రాక్షి అంటూ ఉన్నాడు. యమధర్మరాజు మహా సంతోషం అయిపోయింది. ఏమిటి, ఇంతవరకు కూడా నేను యమలోకంలో పోస్ట్ తీసుకున్న తర్వాత ఇంతటి వైరాగ్యవంతుని ఇక్కడి వరకు చూడదనుకున్నాను. ఏది ఇస్తూ ఉంటుంటే పట్టుకుపోయేవాడే కానీ ఏమి ఇలాంటి మొండి పొట్టుగా ఉన్నవాడు ఎక్కడా దొరకలే. ఏమి అందుకని యమధర్మరాజుకి మనసులో మహా సంతోషం అయిపోయి ప్రియాన్ తరువాత ప్రియ అప్రియ రూపాంచ కామాన్, ఈ కోరికలు ఉన్నాయి కదా, కొన్ని ప్రియమైనవి కొన్ని అప్రియమైనవి. లోకములో ఏవి ప్రియమో ఏది అప్రియమో, ఏది శరీరాన్ని బంధిస్తుందో ఏది శరీరాన్ని విడిపిస్తుందో ఈ విషయాల్ని అభిధ్యాయన్ ఓ నచికేత నీవు చక్కగా విచారించి అత్యస్రాక్షి అంటే
ఈ సంసార సాగరం నుండి తరించవయ్యా నీవు అంటున్నాడు. ఎందుకు అన్నీ నీవు విచారించావు, ఎందుకంటే నీవు దూరదర్శివి, సామాన్యుడు కాదు, దూరదృష్టి కలవాడు. అత్య సాక్షి అంటే ఏమిటి? ఇవన్నిటినీ అధిగమించాం, ఏంటి ఇవన్నీ విడిచిపెట్టాం. ఏతాం శృంకాం, అక్కడ మళ్ళీ అనమాట ఏతాం శృంకాం. శృంకాం అంటే ఏంటి? ఈ యొక్క సంసార జన్మ మృత్యు జరా ప్రవాహమైన సంసార సాగరం. ఏతాం శృంకాం, ఈ సంసార సాగరాన్ని, ఇటువంటి బంధించిన దానిని అత్యసాక్షి నీవు దాటిపోయావు. విత్తమయీం అవాప్త. విత్తమయీం, విత్తం అంటే సర్వవస్తు ధనమయమైన దాన్ని నా అవాప్త, నీవు దానిని పొందలే. అవాప్త అంటే పొందడం, ఈ నా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. నా శృంఖం అంటే స్వర్గ ఏది ఈ యొక్క సంసార సంబంధాన్ని పొందలేదు, ఆ ధనాన్ని నీవు పొందలే, ఏమీ తీసుకోలేదు. ఎందుకు అంటే మళ్ళీ చెప్తున్నారు, దేనిని పొందిన తరువాత సంసార సాగరంలో అందరూ పడిపోతున్నారో అది నీ విడిచిపెట్టు. అదేమిటిది? యస్యాం అంటే యస్యాం మజ్జంతి, యస్యాం నదీం అంటే యస్యాం సముద్రే. ఏమిటి? బహవః మనుష్యంతి మజ్జంతి, మజ్జంతి మునిగిపోతున్నారు. ఏ దాని ఎందు ఆశపడి ఈ విత్తమయమైనటువంటి ఈ సముద్రమునందు, ఈ నది ఎందు బహవః మనుష్యాః అనేక మంది మనుష్యుడు మజ్జంతి ముడుగుతున్నారో దాని నుండి నీవు అత్యసాక్షి, దాని నుండి నీవు బయటపడ్డావు అని ఇప్పుడు శ్లాఘిస్తున్నాడు. ఎవరని? నచికేతుడు. ఇంతవరకు శ్లాఘించలేదు. మొట్టమొదటి శ్లాఘించకూడదు ఎప్పుడు కూడా శిష్యుడికి శ్లాఘించకూడదు. శిష్యుడికి ఎప్పుడు శిష్యుడు ఎదురుగా నువ్వు గొప్పవాడు అనకూడదు. అన్నామంటే ఇంక ఉన్నది పోతాయి. నేనే గొప్పవాడు రేపు చదవను అనమాట. అందుకని పిల్లల దగ్గర నువ్వు బాగా చదువుకున్నావు అని మేస్టర్ అన్నాడు అనుకో, నాకే వెళ్ళిపోయింది కాబట్టి ఇంక నేను అంతా చేయమనుకుంటాడు. సరే ఈయనకి అన్నీ చేసి సరే కొంచెం జ్ఞానం ఉన్నవాడు కదా, మొదలే చెప్పి నేను అవివేకిని కాదన్నాడు కదా, మళ్ళీ అజ్ఞానంలో పడడు కదా, అందుకని చెప్తున్నాడు ఇతనికి నీవు మాత్రం చక్కగా కొద్దిక్కావని. దాన్ని భాష్యకారులు సహాత్వం పునర్మయా ప్రలోభ్యమానోపి విడదీస్తున్నారు. ఏమిటి? పుత్రాదీన్ ప్రియరూపాంచ అప్సరః ప్రభృతి. ఇది నేను మాటికి నీకు నేను ప్రలోభాన్ని పుట్టించినా నువ్వు మాత్రం ఆవగించంత పడలే. ఎందుకంటే సంతోషం వచ్చిందంటే చెప్తున్నాడు, మాటికి నేను ప్రలోభ్యమానోపి అంటే పునః మాటికి నేను నీకు లోభాన్ని పుట్టించే ప్రయత్నం చేశాను. అయినప్పటికీ నువ్వేం చేస్తున్నావు? కామాన్ అవిధ్యాయన్ చింతయంతః తేషాం అనిత్యత్వాత్ అసారవత్వాత్ దోష. నువ్వేం చేసావు? దానిని మాటికి చిందించావు. నేను చెప్పిన విషయంలో తొందర పడిపోకుండా కాస్త ఒక 5 నిమిషాలు గ్యాప్ పెట్టుకొని ఏమి చింతించేవాడు. చింతించి నీకేం తోచింది అనిత్యత్వ. ఇది ఎప్పుడైనా సరే నశించిపోయినదే. ఇంకోటి ఏమిది? అసారత్వాత్. ఇది ఎప్పుడూ కూడా సారత్వము లేనిది అనే దోషాన్ని దృష్టి నువ్వు చూపావు. దాని ఎందుకు మనకు కూడా మనసు పోతూ ఉంటుంటారు. పోయేటప్పుడు ఏం చేయాలంటే దోష దృష్టిని చూపెట్టాడు. ఓ మనస్సా, నేనేమో తెల్లవారు లేచి చక్కగా స్నానం చేసుకొని ఇల్లు అలుక్కొని పట్టుబట్టలు కట్టుకొని ఇలా దేవుడి దగ్గర కూర్చుంటే నీవేమో ఈగలాగి ఇప్పుడు ఎక్కడో అవుతున్నావు, దేవుడి దగ్గర వాడకుండా ఎక్కడో పోతున్నావు. కాబట్టి కొంచెమైనా జ్ఞానం తెచ్చుకో అని మనస్సుకి ఓ బుద్ధి లేని మనస్సు అని కొంచెం పదాలు వేయాలి. మలయాళ స్వాములు వారే అప్పుడు పోతున్నప్పుడు గోగర్భంలో రాశారనమాట. పోతూ ఉంటుంటే అనేవారు. అప్పటికప్పుడే స్వాములు వారి మనసు పోయి ఇప్పుడు మనం అక్కడ పెద్ద ఆశ్రమం కట్టాలా, ఇక్కడ పెద్ద ఆశ్రమం కట్టాలా అని పోతుండేదాన్ని. ఏ దిక్కుమాలిన మనస్సు, నువ్వు ఈ ఆశ్రమం కడతాను తలంచే ఇంతవరకు నీ స్వరూపం తెలుసుకుంటూ పోయావు. ఇప్పుడే బుద్ధి తెచ్చుకో. అయితే ఇంతకుమందికి ఇప్పుడు చిన్న తేడా ఉంది. అప్పుడు నువ్వు వెళ్తున్న దగ్గరికి, మనసు పోయే దగ్గరికి నేను ఇండియాలో పోయేవాడు. ఇప్పుడు నేను పోను. నువ్వు మహా దొంగమని తెలుసుకున్నాను కాబట్టి నీతో వెళ్ళిన వాడికి కూడా జైల్లో పెడతానని తెలుసుకున్నాను. ఎందుకంటే దొంగతో వెళ్ళేవాడికే చేస్తాడు. వాడు తప్పు చేయకపోయినా వీడు వాడికి కంబైన్ అందరూ వీడిని పెడతాడు. కాబట్టి ఇప్పుడు నేను అది తెలుసుకున్నాను కాబట్టి నువ్వు పోయే దగ్గరికి నేను రాను, నువ్వు పోయే దగ్గరికి నేను రాను అంటే మనసు పోయే దగ్గర మన పోతే మనసు ఏం చేస్తుంది? మనసు ప్రేరేపిస్తుంది. అక్కడేమో మంచి రసగుల్లాలు వచ్చే కలకత్తా నుంచి
ఇంకే మనస్సులో వచ్చిన తర్వాత ఇంద్రియాలు శరీరం పోతే కదా అలసకురాలు వస్తాయి. నువ్వు పోతే పో, తిని నీకు ఇంతమందే షుగర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా తెచ్చుకుంటావు అన్నారు, చివట్ల పెడితే పోదని. అలాగా మనస్సుకు మనం చెప్పాలి బుద్ధి. ఇప్పుడు దానికే అందరు ఉదాహరణ ఇచ్చారు. ఒక నది మధ్యలో, నది ఒడ్డుని ఎక్కడి నుంచి బొంబాయి నుంచి విశాఖపట్నం వచ్చింది అనమాట స్టీమర్. వచ్చి ఆ స్టీమర్ మీద ఏం చేశారంటే ఒక పెద్ద జెండా అట్టి పెట్టుకున్నారు వాళ్ళు. అంటే అది కనపడని పలాని స్టీమర్ అని. ఒక దిక్కుమాలిన కాకి ఏమైంది, వచ్చి అక్కడ కూర్చొని నిద్రపోయిన తర్వాత ఈ స్టీమర్ వదిలిపెట్టేశారు. ఇది పోయి ఇంచుమించు ఒక 60-70 కిలోమీటర్లు పోయిందనమాట. పోయిన తర్వాత దీనికి అప్పుడు తెలివి వచ్చింది. ఈ కాకి తెలివి వచ్చి కావు అని పరిగెట్టి చూస్తుంది. ఒక పక్క 20 మీటర్లు వెళ్ళింది, కనబడలేదు. ఇది ఎంత వచ్చినట్లే. రెండో పక్క 20 మీటర్లు వెళ్ళింది, మూడో పక్క 20, నాలుగో పక్క వెళ్ళింది. ఎన్ని పక్కన ఏమి దిక్కుతుంది. అప్పుడు ఏం చేసి తిరగొచ్చి అక్కడ కూర్చుంది. ఆ స్టీమర్ మీద జెండా మీదే కూర్చొని, అదే ఓంకారం జెండా నాకు గెలుచుకొని అక్కడే కూర్చొని. అలాగనే ఏమిటంటే మనస్సు పోతే పోనేవండి, ఎక్కడే పోద్ది. మనస్సు పోతే ఎక్కడ పోద్ది, మళ్ళీ ఎక్కడే వస్తుంది. దానికి ఎక్కడైనా స్థానం ఒకటి ఉంటే కదా, ఎక్కడేమీ లేదు. ఏమి ఆ కాకిలాగా తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తుంది. అందుకని భగవంతుడు ఇంకొక విషయం చెప్పాడు, అది కూడా ఇద్దాం. ఆ విధంగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ విధంగా అనిత్యత్వాత్ అసారత్వాది దోషాన్ని, ఇక్కడ అది దోష దృష్టి చూపెట్టాలి. దోష దృష్టి చూపెట్టకపోతే ఎప్పుడూ కూడా అందుకు దోష దృష్టిని చూపెట్టి, అలా చూపెట్టావు నచికేతుడా, హే నచికేత అత్యసాక్షి, నువ్వేం చేశావు, ఆ దోష దృష్టిని చూసి ఆ సంసారాన్ని వదిలి బుద్ధిమత్త తవ బుద్ధి ఉందే, చాలా స్థిరమైన బుద్ధి. నా ఏతాం ఆప్తవానసి శృంకాం, అంటే ఈ సంసారమైనటువంటి కుత్సితాం శృతిం, కుత్సితం అంటే దుష్ట ఈ సంసారాన్ని, మూఢజన ప్రవృత్తాం విత్తమయం ధనప్రాయం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరు పొందుతున్నారు, ఈ యొక్క ఆత్మానాత్మేకము లేనటువంటి మూఢజనులు ఇందులో పోతున్నారు. ఏమవుతున్నారు, యస్యాం శృతో మజ్జంతి సేదంతి, అది వెళ్ళిపోయి అందులో బహవః అనేక మనుష్యా బధ్నాతి, అందులో బంధించబడుతున్నారు. సుడిగుండం వాడు తిరుగుతూ ఉంటుంటారు, చూసారు ఒకడప్పుడు సముద్రం నదిలో. ఆ మధ్యలో పురుగు పడిందంటే బయటికి రావడం, ఇంక బ్రహ్మదేవుడు కూడా దాన్ని తీయలేడు. ఇలా తిరుగుతుంటుంది ఒకసారి నదిలో, అందులో పురుగు పడిపోయిన దిక్కుమాలిన పురుగు ఏమవుద్ది, అలా తిరిగి అడుక్కెళ్ళిపోద్ది కానీ పైకి రాదు. అందుకనే ఆ సుడిగుండంలో మనం పడకుండా ఆ సుడిగుండంలో పడే వాళ్ళని తీయడానికే ప్రయత్నం చేయాలి కానీ పడకూడదనమాట. అది చెప్తూ ఉన్నారు. తయోః శ్రేయః ఆదదానస్య సాధు భవతి, హీయతే అర్థాద్య ఉప్రేయో ఉరణీతే ఇత్యుక్తం తత్కస్మాత్ యతః అని రెండు కూడా శ్రేయః ప్రేయః చెప్పున్నావు. శ్రేయస్సు కలవాడు ఆదదానే దాన్ని తీసుకుంటున్నాడు, దీన్ని వదులుతున్నాడు. దానిని ఇంకొకసారి వివరంగా చెప్తూ ఉన్నాడు. దూరమేతే విపరీతే విశోచి అవిద్యాయా చ విద్యేతి జ్ఞాత విద్యాభీప్సినం నచికేతసం మన్యే నత్వా కామా బహవో లోలుపంత దూరమేతే విపరీతే విశూచి అవిద్యాయా చ విద్యేతి జ్ఞాత విద్యాభీప్సినం నచికేతసం మన్యే నత్వా కామా బహవో లోలుపంత దూరం ఏతే విపరీతే విశూచి అవిద్యా యా చ విద్యా ఇతి జ్ఞాత విద్యాభీప్సినం నచికేతసం మన్యే నా త్వా కామ బహవః అలోలు పంత, అది పదవిభాగం. ఇప్పుడు యా, మనకి యా అంటే ఏమిటి, ఈ విద్య. యా అనేది ఏది అవిద్య, ఏది విద్య. ఇక్కడ యా అనేది స్త్రీలింగం, విద్య అని స్త్రీలింగం కాబట్టి విశేషణం కూడా స్త్రీలింగంలో ఉండాలన్నమాట.
విద్యా స్త్రీలింగం కాబట్టి విశేషణం కూడా స్త్రీలింగం. అందుకని యా అని పెట్టున్నారు. పుల్లింగం యహ, స్త్రీలింగం యా. యా విద్య, ఏదైతే విద్య. విద్య అంటే ఏమిటి అనుకున్నాం? జ్ఞానం, అది విద్య. ఏది అవిద్య. ఈ రెండు యహ జ్ఞాత, ఎవరైతే తెలుసుకుంటున్నారో. ఏది అవిద్య, ఏది విద్య, రెండో చరణం ఉంది మొట్టమొదటి అన్వయం. కాబట్టి జ్ఞాత, ఏది అవిద్యారూపం, ఏది విద్యారూపం అని ఎవరైతే తెలుసుకుంటూ, ఏతే దూరం విపరీతే, అదేనమాట. ఏతే దూరం, ఏతే అంటే ఏమి? ఈ రెండు. ఇది స్త్రీలింగమే. ఏతే అంటే ఈ రెండు. దూరం, దూరం అంటే ఏమిటి? మహతాంతరేణ దూరేణ విపరీతే. మహతాంతరేణ అంటే ఈ రెండింటికి చాలా దూరం. ఈ విద్యకిన్ని అవిద్యకిన్ని ఎక్కడికి చాలా డిస్టెన్స్ ఏమి అంతే ఉండదు. ఈ రెండు ఇంచుమించులో ఏమి ఒకటి అమెరికాలో ఒకటి ఇండియాలో ఉండాలి, కానీ ఇండియాలో రెండు ఉండడానికి కుదరదు అనమాట. అందుకని అంటున్నాడు ఏతే దూరం. ఈ రెండు ఎందుకు దూరం? ఈ రెండు పరిస్థితి విరోధం. ప్రకాశం వస్తే సూర్యుడు ఉండడు, ఇది ప్రకాశం వస్తే తమస్సు ఉండదు. ఏమి తమస్సు పోతే ప్రకాశం అవుతుంది. కాబట్టి ఈ రెండింటికి ఏమిటి? అంత దూరం ఉంది. అది విపరీతే. ఇంకేమవుతుంది? ఈ రెండింటి యొక్క విషయములు కూడా విపరీతాన్ని ఉంటాయి. ఈ రెండింటికి సమైక్యత కుదరదు. ఈ రెండింటికి కూడా ఈ రెండు ఒక దగ్గర పెట్టుకుందామంటే కుదరదు. ఈ రెండింటికి ఎప్పుడు విపరీతం ఉంటుంది. అందుకని విపరీతే. అదేమి తర్వాత విశూచి అంటే చక్కగా దీనిని విచారించి. విశూచి అంటే ఏమిటి? దీనిని చక్కగా విచారించి. ఆ విచారించి ఏం చేస్తాడు? అటువంటి విచారించి ఇప్పుడు అంటున్నాడు నచికేతసం విద్యాభీప్సినం మన్యే. అది ఇప్పుడు యముడు చెప్తున్నాడు అన్నమాట. రెండు విషయాలు కూడా అత్యంత దూరమైనటువంటిది. దీనిని చక్కగా విచారించినటువంటి నచికేతుడవు విద్యాభిలాష కలవాడవని ఈ మన్య అనేది అహం అనమాట. నేను తలుస్తున్నాను అన్నాడు. ఎవరు? యమధర్మరాజు. అహం మన్యే. మన్య అనేది ఉత్తమ పురుష ఏకవచనం కాబట్టి అహం మన్యే. అప్పుడు ఎవరు తలుస్తున్నారు? ఇది యమధర్మరాజు తలుస్తున్నాడు. ఏమని? ఏది అవిద్య, ఏది విద్య, ఈ రెండింటికి ఎంత దూరం ఉంది, ఈ రెండింటికి ఏ విధమైన విపరీతం ఉంది, దీనిని బావుగా విచారించినటువంటి వాడవును ఒక పదం. ఇంకా ఏమిటి? విద్యాభీప్సినం. విద్య అంటే ఏంటి? జ్ఞానమునే. అభీప్సినం అంటే నీకు ఇష్టార్థము కాదు, అంటే ఒక్క జ్ఞానమునే నీవు కోరుకున్నవాడవని నచికేతసం నీ గురించి నేను ఏమి మన్యే తలంచాడు. తలంచాడంటే ఇప్పుడు ఏమిటి? ఇంక విద్యని దానం చేస్తాడనమాట. ఇప్పుడు విద్య దానం చేస్తాడు కదా, అతను నోటితో అంటున్నాడు నీవు కేవలము ఏది అవిద్య, ఏది విద్య, ఈ రెండును కూడా చక్కగా విచారించి ఈ రెండింటికి దూరం ఎంత ఉందో, ఈ రెండింటిలో దేని వెనక వెళ్తే మళ్ళీ సంసారం పడతామో ఆ విషయాన్ని ఒకటి విచారించినటువంటి వాడుని నేను తలంచాను. త్వా నిన్ను, త్వా అంటే లాస్ట్ చరణం, త్వా నిన్ను కామాహ బహవః నా లోలు పంత. నీవు కోరికలు నీకు చాలా నేను చెప్పాను. బహవః కామాహ అంటే అనేకమైన కోరికలు నిన్ను పుట్టించడానికి నేను ఎన్నో రకరకాలుగా ఏమి నీకు తెలియనివి, ఈ లోకముల్లో లేనివి అన్నీ చెప్పాను. అయినా త్వా నిన్ను నా లోలు పంత, అవి నిన్ను ఒక్క పిసర కూడా నీ మనస్సు వరకు కాదు కదా, నీ శరీరం వరకు రాకుండా చేసావు. అంతవరకు ఎందుకు, నీకు ధూళి కూడా అంటుకుంటా ఉన్నావు అని చెప్పాడు అన్నమాట. ఈ విధంగా అతడు చెప్పాడు. ఇప్పుడు భాష్యకారుడు దూరం దూరేణ మహతాంతరేణ ఏతే విపరీతే. దూరం అన్నాడు కదా ఇప్పుడు శ్లోకంలో. దూరేణ అంటే ఏంటి? మహతాంతరేణ, గొప్పదైన అంతరం ఉంది ఈ రెండింటికి కూడా. అంతరం అంటే ఈ అవిద్య ఉన్నవాడు ఎందుకు పొందలేకపోతున్నాడు అంటే ఏం చెప్పుకున్నాడు మనకి శంకరాచార్యులు వారు. ఒకదానికి మనం చెప్పి ముక్తిర్నో
శతకోటి జన్మ సుకృతై పుణ్య లభ్యతే అన్నారు. చూసారా, ఈ అంతరం ఉన్నచేతే ఆ ముక్తి అనేది దానికి అంత తేడా. శతకోటి జన్మ సుకృతై పుణ్యర్విన, ఈ తేడా ఉన్నచేతే 100 కోట్ల జన్మల యొక్క పుణ్యం ఉన్నవారికి కలుగుతుంది అన్నాడు. అందుకు అత్యంత దూరం ఈ రెండింటికి విరోధం. ఏమి అందులో ఏం చెప్పాడు? మొట్టమొదటి ఏం చూడమనలో జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మన సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్విన లభ్యతే అన్నాడు. ఎందుకంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి మనకి. జంతువునా అంటే సమస్త జీవితం. మనకు జంతువు అంటే కోపం వస్తుంది, భగవంతుడే జంతువు అని పేరు పెట్టి అతనికి కూడా అన్న. జంతువునాం అంటే 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అత్యంత దుర్లభం. ఎందుకు మానవ జన్మమే అత్యంత దుర్లభం చెప్పాడు. జంతువునా నరజన్మ దుర్లభం. ఇక నరజన్మలో కూడా స్త్రీలు పురుషులు అందరూ ఉంటారు కదా, అందుకు చెప్పుకున్నాడు జంతువునాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం అది. అందులో కూడా పురుషుడే పుట్టడం ఇంకా దుర్లభం మాట. ఎందుకంటే వైరాగ్యం వచ్చినా సరే పురుషుడు పారిపోవచ్చు, మన అమ్మగారు పారిపోగలరు, ఎక్కడికి పారిపోగలరు లేదు. ఏంటంటే వారికి తగిన రక్షణలు ఎక్కడ దేశంలో నెలకొల్పలేదు, అర్థమైందే. అందుకనే వారు పారిపోకూడదు ఎక్కడికి. అందుకని ఈ విధంగా చెప్తున్నాడు. తత్పుస్తకం అంటే మరి ఏదైనా చదువుకోవచ్చు, ఎక్కడికైనా ఆశ్రయం పోవచ్చు, ఏ గురుదైనా చేరిపోవచ్చు, ఎక్కడైనా సేవ చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. అందుకని చెప్తున్నాడు జంతువునా నరజన్మ దుర్లభం అతః, అందులో కూడా నరుల్లో కూడా పుంస్త్వం పురుషుడిగా అప్పుడు ఇంకా దుర్లభం. తతో విప్రత ఏమి అందులో కూడా విప్రుడిగా పుట్టడం ఇంకా దుర్లభం మాట. విప్రుడు అంటే ఏమిటి? బ్రాహ్మణుడిగా పుట్టడం ఇంకా దుర్లభం. ఎందుకంటే మనకి తెలుస్తుంది కదా, బ్రాహ్మణుడు వచ్చారంటే కాళ్ళకు మొక్కి నీళ్ళకు మొక్కి ఏదో పండు కాయ దక్షిణ ఇస్తుంటారు కదా. అందుకని అతను ఇంకా కూడా దుర్లభం. ఇంకా ఏంటి? అందులో కూడా విద్వత్వం అస్మాత్ పరం, ఆ బ్రాహ్మణుల్లో కూడా చక్కగా వేదము వేదాంగాన్ని చదివి వాటిని అర్థాన్ని అవగాహన చేసుకుంటూ ఆ క్రమములో యజ్ఞయాగాలు నడిపిస్తున్నటువంటి వాడుగా ఉండడం ఇంకా దుర్లభం. వాళ్ళలో కూడా ఉంటారు సంధ్యావందనమే కొంతమంది చేయని పరిస్థితుల్లో ఉంటారనమాట. అది అనమాట టైం లేక. కాబట్టి ఆ విధంగా కాకుండా తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత అన్నారు. ఇప్పుడుగా పుట్టినా వైదిక ధర్మ మార్గం నడిచేవాడు ఇంకా శ్రేష్ఠుడట. ఎందుకు? ఉదయం సంధ్యావందనం చేయాలి, మధ్యాహ్నం అంటే టైం లేదనుకోండి పని, సాయంకాలం అని చేయాలి. 3 పూటలు సంధ్యావందనం చేయాలి. కానీ పోనీ మధ్యాహ్నంకి ఒకటి మనకి వదిలినా 2 పూటలు తప్పగా చేయాలి. అదే మనం అనుకున్న 3 రోజులు సంధ్యావందనం చేయకపోతే కొత్తగా ఉపనయనం చేయించుకోవాలి, లేదా దోషం పోలేదు. అందుకే చెప్పారు యో అనధీత ద్విజో వేదమన్యత్ర కురితే సా జీవన్నేవత్ శూద్రత్వం ఆసుగచ్చతి సాన్వయ అన్నారు. ఎవడైతే బ్రాహ్మణకులంలో పుట్టి వేదాన్ని అభ్యసించుకుంటా, ఎందుకంటే అతనికి 2 అన్నమాట, వేదాన్ని అధ్యయనం చేయాలి. బ్రాహ్మణునికి 6 ధర్మాలు: అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, మళ్ళీ దానం తీసుకోవడం. ఇవి యజ్ఞం చేయాలి, యజనం, యాజనం. యజ్ఞం చేయాలి, చేయించాలి, అదేనమాట. అధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయాలి. ఇది తర్వాత దానం ఇవ్వాలి, దానం పుచ్చుకోవాలి. వారికి దానం కూడా ఇవ్వమని చెప్పారు శాస్త్రం, దానం కూడా తీసుకోమని చెప్పింది. ఈ 6 బ్రాహ్మణ ధర్మాలు. అయితే ఈ విధంగా ఆ యొక్క వైదిక మార్గాన్ని విడిచిపెట్టి ఈ అనధేత అధ్యయనం చేయకుండా అన్యత్ర కురితే శ్రమం, ఈ బ్రాహ్మణ మార్గాన్ని విడిచిపెట్టి ఇంకో దగ్గర పనులు చేస్తూ ఉంటుంటే ఆ చెప్పాడు సజ్జీవన్నేవత్ శూద్రత్వం ఆసుగచ్చతి సాన్వయ. పుట్టి జీవించినప్పుడే వాడు బ్రాహ్మణుడిగా పరిగణింపడడా, అది శూద్రత్వం శీఘ్రం వచ్చి శూద్రుడిగా పరిగణింపడతాడు. అందుకని ఆ విధముగా తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత, ఆ వైదిక ధర్మ మార్గం నడిచిన వాడు ఇంకా శ్రేష్ఠుడని చెప్పారు. అందులో కూడా విద్వత్వం అస్మాత్ పరం, ఈ నడిచిన వాడు ఏదో తెలుసుకొని నడుస్తాడు. వీనికేమిటి? ఏ వేదములో ఏముంది, ఆ ప్రకారంగా ఏ హోమం చేయాలి,
అది ఏమి శిక్ష, వ్యాకరణము, కల్పము, ఛందస్సు, జ్యోతిషం ఇవన్నీ కూడా తెలుసుకుంటాడు. ఏమి వాడు ఇంకా గొప్పవాడు. ఇంతవరకు ఒక పక్క పెట్టాడు ఎవరు? వేదాంతం. ఇంక ఇప్పుడు చెప్తున్నాడు ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి. వీడు గొప్పవాడట. ఇప్పుడు గొప్పవాడు ఎవడు? ఇది ఆత్మ, ఇది అనాత్మ. ఆత్మానాత్మ వివేచనం. వివేచనం అంటే వేరు చేయడం. విశేషేణ వివేచనం అంటే వేరు చేయడం. ఇది అనాత్మ విషయము, ఇది ఆత్మ విషయం. ఎలాగ హంస ఇది పాలు, ఇది నీరు అని వేరు చేసిందో ఆ విధంగా ఆత్మ అనాత్మ వివేచనం చేసి ఏది ఆత్మో దాని ఏంటి బ్రహ్మాత్మన సంస్థితి. ఆ బ్రహ్మమైనటువంటి పరమాత్మ ఏంది ఎవరైతే స్థితిగా ఉంటాడో వాడు అందరికన్నా గొప్పవాడు. ఈ స్థితి కలగాలంటే చెప్తున్న శంకరాచార్య వారు ఈ ముక్తి అంటారు దీన్ని. ముక్తినో 100 కోటి జన్మ సుకృతి వినా అన్నారు. చూసుకోండి, 100 కోట్ల జన్మలలో ఉన్నటువంటి పుణ్య విశేషం చేత ఈ ముక్తి దొరుకుతుందని. అందుకని దాని ప్రాశస్త్యం ఇప్పుడు చెప్తున్నారన్నమాట. ఈ విధముగా తయోహో అన్యోన్యం ప్రవృత్తి. దూరం అంటే మహతా అంతరేణ. దీనికి ఎంత అంతరం చూసారా? ఇంకో అందుకని ఈ ముక్తి కలగాలన్నా వాడికి వీడికి ఇంత అంతరం. అందుకని మహత అంతరేణ ఏతే విపరీతే. విపరీతం అంటే ఏమిటి? అన్యోన్య వ్యావృత్తి రూపే. అది అన్యోన్యం పరస్పరం ఈ రెండు కలియు వ్యావృత్తి రూపం. అందుకే విపరీతం అంటారు. వివేక అవివేకాత్మకత్వాత్ విపరీతం. అందుకు ఎలాగ మళ్ళీ ఆయనే చెప్పుకున్నారు తమః ప్రకాశ వివా. అది అంధకారానికి వెలుతురికి ఎంత విరుద్ధం ఉంటుందో అంత విపరీతం ఈ రెండింటికి. విశూచి అంటే విశూచౌ నానాగతి భిన్నఫలే సంసార మోక్షహేతుత్వేన ఏతత్. అది విశూచి. ఈ విధంగా విచారించి కేతే ఇత్యుచ్యతే. ఎవరు ఈ విషయాన్ని చక్కగా చెప్తున్నారంటే చెప్తున్నారు యాచ అవిద్య ప్రేయ విషయ విద్య ఇది. అవిద్య అంటే ఏంటి? ప్రేయ. అదే విద్య అంటే ఏంటి? శ్రేయ. ఈ విషయాజ్ఞాత నిజ్ఞాత చక్కగా ఎవరైతే తెలుసుకుంటాడో పండితై. ఇది ఎవరికో తెలుసుకుంటారు? పండితై సమ్యక్ విజ్ఞాత. పండిత అంటే ఏమనుకున్నా నిన్న మనం చెప్పండి. పండితులు అంటే అర్థం ఏమిటి అనుకున్నాం? పండ అంటే బుద్ధి. బుద్ధి అంటే ఆత్మవిషయిక బుద్ధి ఎవరైతే ఎవరి దగ్గర ఉందో వారే పండిత. పండ అంటే బుద్ధి. బుద్ధి అంటే ఏ బుద్ధి? అది బుద్ధి అంటే అనేక బుద్ధులు ఉంటాయి. అనేక లోకాల్లో ఆయన బుద్ధి ఎలా పోతుంది, నేను బుద్ధి అలా కాదు. ఇక్కడ ఆత్మవిషయిక బుద్ధి ఎవరికైతే ఉందో వారే పండితులు. అటువంటి పండితుల ద్వారా శ్రేయ విషయ జ్ఞాత తెలియబడుతున్నది. నచికేతసం త్వాం అహం మన్యే. ఇటువంటి ఏమి పండ అంటే ఏంటి? ఆత్మవిషయకమైన బుద్ధి నచికేతుడి దగ్గర ఉన్నది అని నేను తెలుసుకున్నాను అంటున్నాడు. ఇప్పుడు కస్మాత్ ఎలా తెలుసుకున్నావు అనుకుంటే యస్మాత్ అవిద్వద్బుద్ధి ప్రలోభిన కామా అప్సరసా ప్రవృత్తియ బహోపి. అడుగుతున్నారు, ఇంకోరు అడుగుతున్నారు నువ్వు ఎలా తెలుసుకున్నావు కస్మాత్తు? అతడు పండితుడైన బుద్ధి చెప్తున్నావా అంటే నీకు నచ్చడని చెప్తున్నావా, లేదా నీకు ఉత్తమ శిష్యుడని చెబుతున్నావా అంటే అది కాదట. అది చెప్తున్నాడు యస్మాత్ ఏ కారణం వలన అవిద్వద్బుద్ధి ప్రలోభన కామా. నేనేం చేశాను? అవిద్వాంసుడు అజ్ఞానికి ఏది చెప్తే కోరతాడో ఆ కోరికలన్నీ ఈయనకి ఇచ్చారు. అవన్నీ ప్రలోభాన్ని కల్పిస్తే అప్సరస కామా ప్రవృత్య బహవ ఇవన్నీ చెప్పడం ఎందుకు? అనేక రకరకాలుగా ఆయనకి సంకల్పించాను. కానీ త్వాం నా లోలుపంత. అతడు ఆవగింజంతైనా సరే కోరుకోలే. అందుకని ఇతని బుద్ధి ఆత్మకు విషయం అంది నేను నిశ్చయించాను. శ్రేయో మార్గాత్ ఆత్మ ఉపభోగాభివాంఛతి సంపాదనేన అతః విద్యార్థినం అంటే శ్రేయో భాజనం మన్యే. భాజనం అంటే ఏంటి? పాత్ర. భాజనం అంటే పాత్ర. శ్రేయమైన పాత్ర అంటే ఇతనికి బ్రహ్మ విద్య చెప్పడానికి యోగ్యత గల పాత్రుడని నేను నమ్మాను అని చెప్పారనమాట.
ఈ విధంగా చెప్పి ఇంతవరకు కూడా ఇంకొక శ్లోకములో కూడా ఈ యొక్క ఈ కామ లోపాలకి లోబడితే వాడు ఎవడా అనేది చెబుతారు రేపు. కాబట్టి ఈ విధముగా అటువంటి లోలుపం అంటే ఏమిటి, విషయాలు కనబడినప్పుడు అందులోనే పూర్తిగా ఆసక్తి కాకుండా, అంటే పూర్తిగా ఆసక్తి కాకుండా అంటే ఏమిటి, కొంచెం ఉండాలన్నమాట. పూర్తిగా ఆసక్తి కాకుండా అటువంటి విజ్ఞానాన్ని శ్రీ గురుదేవుడు మనందరికీ సదా రక్షించెదరుగాక. ఒకటి శ్రీమద్భగవద్గీత, రెండవది కఠోపనిషత్తు, మూడవది పాతంజల యోగ సూత్రములు. ఈ మూడు కూడా చక్కగా మన అంతఃకరణములో ఉన్న దోషాలను తీస్తూ ఆత్మవిజ్ఞానాన్ని పొందింప చేయడానికి సన్నిహితములైనవి. ఎందుకు, భగవద్గీత అనేదే సమస్త ఉపనిషత్తుల యొక్క సారాంశం అది. అయితే ఆ ఉపనిషత్తుల్లో మరి కఠోపనిషత్తు కూడా వచ్చినదే కదా. అంటే ఈ కఠోపనిషత్తులో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే, యమధర్మరాజుకి నచికేతుడు ఆత్మ సంబంధ విషయాన్ని అడుగుతాడు. ఇక్కడి నుంచి చివరి వరకు ఆత్మతత్వ విషయమే కానీ అన్య విషయం లేదు. అందుకు అంత విస్తారంగా ఉన్నది. కాబట్టి ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్య అని అర్థం. ఉపనిషత్తు అంటేనే బ్రహ్మ. బ్రహ్మ విద్య అంటే ఏమిటి, బ్రహ్మజ్ఞానం అని అర్థం. విద్య అంటే జ్ఞానము కదా, అందుకు బ్రహ్మజ్ఞానం. అటువంటి బ్రహ్మజ్ఞానం అన్నా ఉపనిషత్తు అన్నా ఒక్కటే అర్థం. ఆ విధంగా పతంజలి యోగ దర్శనంలో ఏమి చెప్తుంది మనకి, ఆ పతంజలి వారు కూడా వేదాంతులు ఏ స్థితినైతే పొందాలో అంతిమ పరాకాష్ఠ నిర్వికల్పక సమాధి, దానిని అతను యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అదనమాట. ఈ అంగాలు చెప్పుకొస్తూ ఆ యొక్క అష్టాంగ యోగంలో అంతిమైనటువంటి సంప్రజ్ఞాత సమాధి, దాని తరువాత అసంప్రజ్ఞాత సమాధి. తన్మాత్రం అంటే తాను మాత్రంగా ఉండడం. కాబట్టి ఇటువంటిది ఆత్మకి సంబంధించినవి వారికి కఠోపనిషత్తు అంటే మహాప్రీతి. అందుకని కఠోపనిషత్తు వ్యాఖ్యానం కూడా వారే వ్రాసి ఉన్నారు. ఆ యొక్క కఠోపనిషత్తుని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. అది ఆ కఠోపనిషత్తు నిన్న వ్యాసాస్త్రం నుంచి మన సరోజనమ్మ గారు అందరూ కూడా తెప్పించారు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి గారు ఇవి కొన్ని మీకు వితరణంగా అందరికీ అందిస్తారు. అక్కడ అదే ఆత్మతత్వ విజ్ఞానమైనటువంటి ఈ ఆత్మ ఉన్నదా లేదా, ఉన్నదని కొంతమంది, లేదని కొంతమంది, ఉంటూ ఇతర సంబంధమైన దేహాంతాన్ని పొందుతుందని కొంతమంది, లేదని కొంతమంది. ఆ విషయంలో అలా వస్తే దానికోసం అనేకమైన ఆశలు పుట్టించాడు. కానీ దేనికి లోబడలేదు. ఆఖరికి సరే ఇంకా ఇంతటి వైరాగ్యవంతుడిని ఈ విధంగా ఏ ఒక్క కామ ప్రలోపాలను కూడా లోను కానటువంటి నిన్ను ఒక్కడినే చూశానన్నటువంటి విషయం చెప్పి ఆ చెప్తూ ప్రస్తావనలో ఈ దినము 5వ శ్లోకం అంటే 1వ అధ్యాయంలో 2వ వల్లి 5వ శ్లోకం. అది మొదటి వల్లిలో కూడా 5వ శ్లోకం ఉంటుంది. పేజీ నెంబర్ చూసుకోండి. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమానాః పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానా యథాంధాః అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమానాః
पर्यन्ति मूढाः अन्धेनैव नीयमानाः यथान्धाः ఇప్పుడు ఈ సంసారం యొక్క పాత్ర, అందులో ఉన్నటువంటి వారు ఏ స్థితిలో ఉంటారు అది చెప్పబోతూ ఉన్నారు. అవిద్యాయాం అంతరే వర్తమానః, అది అన్నమాట. అంతరే అంటే ఏంటి? మధ్యే. అంతరే అంటే మధ్యే. అవిద్య యొక్క మధ్యే అంటే ఆ అవిద్య అజ్ఞానం, ఆ అజ్ఞానం అనే సాగరం మధ్యములో ఏంటి ఘనీభూతం అయిపోయినటువంటిగా అందరూ కూడా వర్తమానః, అందులో నివసిస్తూ ఉన్నారు. వర్తమానం అంటే ఉండడం అన్నమాట. వృత్తివర్తని ధాతు అది. వర్తమాన అంటే అందులో అందరూ కూడా ఆవేష్టమానః, దాంట్లో ఉంటూ కూడుకుని ఉన్నారు. స్వయం ధీరాః పండితం మన్యమానాః, ఇంకెలా ఉన్నారు? స్వయం, స్వయం అంటే నేనే ధీరుడును అంటాడు. ఇంకెవరు ధీరుడు లేడు ఇక్కడ. అలా అంటే ఇంకేమంటాడు? అహం, నేనేవా అంటే నేనే పండితుడును అని తనను తానే మన్యమానః తలంచుకుంటాడు. ముత్తులోని కప్పకి ఏముంటుంది? సిరువే మహాసముద్రం, కానీ ఇంకొక సముద్రం అంటూ లేదనుకుంటుంది. అలాగే ఇతడేమనుకుంటాడు? నేనే పండితుడు, నేనే ధీరుడు. ఎందుకు అనుకుంటున్నాడు? మొట్టమొదటి విశేషణ వేస్తున్నారు. అవిద్యాయామంతరః, అవిద్య యొక్క మధ్యలో ఉండి అజ్ఞానం యొక్క మధ్యలో ఉండి ఈ విధంగా తలుస్తుంటాడు. ఇంకేం చేస్తుంటాడు? దంద్రమ్యమానాః, అది దంద్రమ్యమానమైన మాట. అంటే ఈ విధంగా ఉండి పరిభ్రమిస్తూ ఉంటుంటాడు. ఈ విధంగా ఉండి పరిభ్రమిస్తూ ఉంటుంటాడు. అంతటన్నా వక్రగతిలో పరిభ్రమిస్తుంటాడు. దంద్రం ఏమంటే కుటిల గతి అని భాష్యం. కుటిలం అంటే ఏమిటి? వక్రం. వక్రగతిలో పరిభ్రమిస్తూ ఉంటుంటాడు. అందుకు ఏం పేరు పెట్టున్నారు? పర్యంతి. ఎవరు? మూఢాః. మూఢుడు అంటే అజ్ఞానుడు. ఇక వీరి గతి ఎలా ఉంటుందో 4వ చరణంలో చెప్తున్నారు. అందే నైవ నియమానాః యథాంధాః. ఒక గుడ్డివాడు జాత్యంతుడైనమాట. సరే, అతడు అంటున్నాడు నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాను కాశీ అంటున్నాడు. సరే, ఇంకో గుడ్డివాడు అంటున్నాడు నేను కూడా నీతో వస్తానులే అంటున్నాడు. ఇంక ఈయన ఎక్కడ పడతాడో, ఏమి చేస్తాడో, ఈయన ఎందుకు పెడతాడో, ఆయన్నే గోతులతో వస్తాడో తెలుస్తుందా? ఈయన అసలే గుడ్డివాడు కాశీ బయలుదేరాడు. ఇంక ఈయన వెనకతను ఇంకో గుడ్డివాడు, వాడు కూడా తోడితంతో వెళ్తున్నాడు. ఇంక ఈయన ముందు త్రోవ, ఈయన వెనక త్రోవ. ఇక వీడు ఏ గోతులే పడితే అతడు ఆ గోతులే పడుతుంటాడు. అలాగే ఈ అవిద్యలో ఉన్నవారు ఈ యొక్క విషయాలతో కూడుకొని దంద్రమ్యమానాః పరిభ్రమిస్తూ ఉన్నారు. ఎన్ని జన్మలకైనా ఆయన కాశీ చేరగలడా? వాడు గుడ్డివాడే, వీడు గుడ్డివాడే. కాబట్టి చేరదు. ఎందుకంటే త్రోవ తెలియదు కదా. ఏ నోతులోనూ, గోతులోనూ, రోడ్డు సైడ్లో ఎక్కడో పడిపోతూనే ఉంటుంటాడు. అదే జ్ఞాతులు ఉన్నవాడైతే తప్పించుకొని పోతాడు. అందుకని ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నారు. దీనికి విశేషం కూడా భాష్యకారులు వర్ణిస్తున్నారు. అవిద్యాయాం అంతరే అంటే మధ్యే ఘనీభూతైవ, ఎలా అది? తమసి, అజ్ఞానం అన్నమాట. వర్తమానాః వేష్ట్యమానాః, దేంతో వేష్ట్యమానాః? వర్తమానంలో ఉంటున్నారు. పుత్ర పశ్వాది తృష్ణ పాశశతైః వర్తమానాః. అది ఈ అవిద్య అనే సాగరంలో ఉండి ఏం చేస్తున్నారు? పుత్రుడు, పశువులు, బంధువులు, ధనాదులు అన్నటువంటి ఆశాపాశముల చేత, ఆశాపాశ శతైః అన్నారంటే వందల కొలది పాశముల ద్వారా కట్టబడుతూ ఇందులోనే పరిభ్రమిస్తూ ఉన్నారు. అందుకే స్వాములు వారు కూడా అందులో శ్లోకం రాసి పెట్టున్నారు. ఆ శ్లోకాన్ని కూడా చూస్తూ ఉంటుంటాం. ఏం రాసి ఉన్నారు? 2:42 శ్లోకం అది. అందులో ఉంది. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతః పార్థ నాణ్యదస్తీతి వాదినః. అది ఎందుకంటే ఆ పుస్తకంలో శ్లోకం కూడా విమర్శించుకుంటే అందరికి అర్థమవుతుంటారు. అందుకు యామిమాం పుష్పితాం వాచం, వారు ఈ అవిద్య అయినటువంటి దాంట్లో ఉండి వారి భావనలు ఎలా ఉంటాయని చెప్తున్నారు. ఇప్పుడు చెప్తూ ఉన్నారు. యాం ఇమాం పుష్పితాం, అది
చెట్లు ఉన్నాయి చూసారా, అవి మంచిగా తెల్లవారికి ఇలా అంటే చక్కగా విడబారుతాయి పుష్పాలన్నీ. చెట్లు పుష్పాలు చక్కగా ఎలాగైతే ఒక్కొక్క చెట్టు ఆ చెట్టు నిండా పుష్పాలు విడబారుతుంటాయో అలా ఉంటాయి ఇలా వాక్కులు అనమాట. ఏమిటి, ఆ పుష్పాలు తెల్లగా విడబారేటట్టుగా ఇలా వాక్కులు విడబారుతాయి. ఎలాగా, ప్రవదంతి వాచం, ఎవరు, అవిపశ్చిత. విపశ్చిత అంటే పండితుడు, జ్ఞాని, వివేకి అని అర్థం. అవిపశ్చిత అంటే అజ్ఞాని, అవివేకి, పండితుడు కానివాడు. వారు ఎలా పలుకుతారు, ప్రవదంతి వాచం, వాక్కులను చక్కగా పలుకుతారు. వారు ఏ విధంగా, వేదవాద రతాహ. హే పార్థ, వేదవాద రతాహ. వేదం చెప్తుంది, వేదం ఏం చెప్తుంది, ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయో అలౌకిక గ్రంథం ఉపాయ యహ వేదయతి సహ వేద.